తెలంగాణలో అధికారం కోసం రేవంత్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ మెడకే చుట్టుకుంటోందా? ఢిల్లీలో రాహుల్ ఫిరాయింపులపై ఉక్కుపాదం మోపుతుంటే తెలంగాణలో మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఈ వైరుధ్యం కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ కూటికి చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయి? నెక్స్ట్ 10 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే చేయి తుక్కుతుక్కుగా ఓడిపోతుందా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి, ప్రతిపక్ష బీఆర్ఎస్ ను పూర్తిగా బలహీనపరచడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక భారీ రాజకీయ వ్యూహానికి తెరలేపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిలో ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి దర్జాగా కండువాలు కప్పారు. అప్పట్లో ఇది రేవంత్ రెడ్డి నడిపిన ఒక మాస్టర్ ప్లాన్ గేమ్ అని కాంగ్రెస్ శ్రేణులు విపరీతంగా సంబరాలు చేసుకున్నాయి. అంతా సాఫీగా సాగిపోతుంది, ఇక తమకు ఎదురులేదని రేవంత్ అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రేవంత్ రెడ్డి ఊహించని విధంగా ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈ ఫిరాయింపుల విషయంలో భారీ షాక్ ఇచ్చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే నినాదంతో ముందుకెళ్తోంది. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని మార్చడానికి ఎంపీలను, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఫిరాయింపులను ఆయుధంగా వాడుతోందని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయాలని రాహుల్ గాంధీ గట్టి పట్టుదలతో ఉన్నారు. పార్లమెంటులోనూ ఎంపీల ఫిరాయింపులపై ప్రత్యేకంగా చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వాయిదా తీర్మానం సమర్పించింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి ప్రజల తీర్పును గౌరవించకుండా వేరే పార్టీలోకి మారడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఫిరాయింపులకు పాల్పడే వారిపై వెంటనే అర్హత వేటు పడాలి. చట్టంలోని లొసుగులను వాడుకొని కాలయాపన చేసే పద్ధతికి స్వస్తి పలకాలి. ఇలాంటి పదాలతో రాహుల్ గాంధీ సీరియస్ అవ్వడం, కాంగ్రెస్ లీగల్ సెల్ కూడా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడడంతో ఈ మంటలు నేరుగా తెలంగాణ వరకు పాకాయి. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఒక సిద్ధాంతం గురించి మాట్లాడుతుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ సైతం రాహుల్ కి తెలంగాణలో రేవంత్ విధానాలను గుర్తు చేస్తోంది. రాహుల్ గాంధీ ముందు మీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫిరాయింపుల చట్టం గురించి చెప్పండి, ఆ తర్వాత పార్లమెంటులో మాట్లాడండి అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ మాట మార్చడంతో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గూటికి చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలపై స్పీకర్ వద్ద, అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టులలో అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. స్పీకర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నా కోర్టులో మాత్రం వీరు ఓడిపోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ అధిష్టానం ఈ కేసుల్లో డిఫెండ్ చేసుకోకపోతే తమ పీఠాలు ఖాళీ కావడం పక్కా. ఉప ఎన్నికలు వస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎలాంటి తీర్పులు ఇస్తారోనన్న భయం ఆ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పై ప్రజల్లో టన్నుల కొద్దీ వ్యతిరేకత ఉంది. తాజాగా సర్వేలు సైతం బీఆర్ఎస్ 100 సీట్లతో పవర్లోకి వస్తుందని రిపోర్ట్స్ ఇస్తున్నాయి. దీంతో మేము పార్టీ మారడం లేదని చెప్పుకుందామనుకున్న ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలుగా ఉన్నాయి. అటు ఇటు కాకుండా పోయాం అంటూ ఆ ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాహుల్ దెబ్బకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తమ పదవులు ఊడిపోవని ఎలాంటి అభయం ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో రేవంత్ ఉన్నారు. ఒకవేళ కోర్టుల ఆదేశాల వల్ల ఆ 10 నియోజకవర్గాల్లో ఒకేసారి ఉప ఎన్నికలు వస్తే ఆ రిస్క్ ఎదుర్కొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగా లేదు. మొత్తానికి ఒకప్పుడు బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి వాడిన ఫిరాయింపుల అస్త్రమే ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది. మరి రాహుల్ గాంధీ తన సిద్ధాంతానికి కట్టుబడి తెలంగాణ ఎమ్మెల్యేలపై చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేక తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని లైట్ తీసుకుంటారో చూడాలి.